ఇది త్రిలింగ దేశం. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం మధ్యన వెలిసిన పవిత్ర తెలుగు నేల. వేల ఏల సనాతన ధర్మం, వేద సంస్కృతి పరడవిల్లిన పుణ్యభూమి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ నేల మూలాలు ఒక్కటే. ఇక్కడ ప్రవహించే గోదావరి, కృష్ణల జీవధార ఒక్కటే. మన చరిత్ర వేల ఏల నాటి జీవన స్రవంతి. తరతరాలుగా ఈ మట్టిని నమ్ముకున్న మూలవాసులం మనం. పద్మశాలీలు, తొగట వీర క్షత్రియులు, చేనేత మగ్గాలు రెండు ప్రాంతాల సంస్కృతిని ఒకే దారంతో అల్లాయి. రాళ్లను దేవతామూర్తులుగా మలిచిన విశ్వ బ్రాహ్మణులు, చెరువులు, కోటగోడలు కట్టిన వడ్డెరులు, ఉప్పర సగరులు ఈ నేల పునాదులకు ప్రాణం పోశారు. ఈ నేల ఆత్మ మాల మాదిగ బిడ్డల శ్రమలో ఉంది. సంప్రదాయ కళలు, గ్రామ రక్షణ, డప్పు దరువులలో ప్రతిధ్వనించే తరతరాలుగా తెలుగు మూలవాసుల రక్తమే. నాగలు పట్టి దేశానికి అన్నం పెట్టిన కమ్మ రెడ్డి రైతులు, అడవిని నేలను కాపాడిన వాల్మీకి బోయ వీరులు అందరి శ్రమ ఈ నేల పచ్చదనంలో భాగం. సనాతన ధర్మాన్ని నిలిపిన బ్రాహ్మణులు, ధర్మబద్ధమైన వ్యాపారంతో సమాజం నడిపిన ఆర్యవైశ్యులు, సమాజ సేవలో నాయి బ్రాహ్మణులు కలిసికట్టుగా నిర్మించిన జీవనం ఇది. కానీ నిన్న మొన్న 2014లో రాజకీయాల కోసం ఏర్పడిన బోర్డర్లు, సరిహద్దు గీతలు మన పూర్వీకుల చరిత్రను చెరిపివేయగలవా? మన మూలాలను మార్చివేయగలవా? రాష్ట్రాల బోర్డర్లు మన మధ్య ఉన్న రక్త సంబంధాలను విడదీయగలవా? కృష్ణమ్మ సాక్షిగా కలిసిన బంధుత్వాలను, గోదావరి సాక్షిగా పెనవేసుకున్న అనుబంధాలను వేరు చేయగలవా? రాజకీయ సరిహద్దులు ఎన్ని వచ్చినా త్రిలింగ దేశ సనాతన ధర్మం ఒక్కటే. తెలుగు జాతి మూలాలు ఒకటే. మనం ఒకే తల్లి బిడ్డలం. ఈ నేల అసలైన మూలవాసులం. జై హింద్, జై భారత్.